ఈ ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 250 గ్రామ్స్ మైదా పిండిని తీసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, కొంచెం బటర్‌ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్‌ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని సన్నగా తరుగుకొని పెట్టుకొని ఆనియన్స్‌ని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కారం, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు చపాతీ పిండి లాగా చేసేసుకొని ఫ్లోర్ మీద కొంచెం పౌడర్ని వేసేసుకొని చపాతీలు ఎలా చేసుకుంటామో అలా తయారు చేసేసుకొని ఇందులో కొంచెం బటర్ని అప్లై చేసుకొని కొంచెం పొడి పిండిని కూడా వేసేసుకొని మిగతా పిండిని కూడా అలానే చేసేసుకొని ఒక లేయర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దని పెద్ద సైజు చపాతీ లాగా చేసేసుకొని ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 6 పీసెస్ వచ్చేలా కట్ చేసుకొని కర్రీని వేసేసుకొని ఎగ్స్ని కూడా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎగ్ పఫ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అంతే, ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి.